హలో అందరికీ, ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను. పులిహోర అంటే ఎంతమందికి ఇష్టము? ఇంట్లో పులిహోర ఎవరికి దిగదు, గుళ్ళో పులిహోర అయితే అందరికీ ఇష్టం కదా. నాకు అంతే అండి. ఇంట్లో అయితే తినబుద్ధి కాదు, గుళ్ళో ప్రసాదం పులిహోర అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది కదా. పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేనైతే పచ్చిమిరపకాయలు వేసేసి, పులిహోర పొడి వేసేసి, చింతపండు పక్కన నానబెట్టుకొని, తర్వాత ఇది బాగా కొద్దిగా వెంపుకొని చింతపండు పులుసు వేసేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత బాగా చిక్కగా అవుతుంది కదా. చిక్కగా అయినాక ఇంకా పక్కన పెట్టుకొని అన్నంలో కలిపేసుకొని, ఇలా కలిపేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, పుల్లగా. దీంట్లో అన్నం తినేటప్పుడు కొద్దిగా కారం చల్లుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.